హలో ఫ్రెండ్స్, ఇవాళ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా నేనైతే మదనపల్లిలోని నిమ్మలపల్లికి వెళ్ళే రూట్లో వశిష్ఠ స్కూల్కి ఆపోజిట్లో ఉన్న టెంపుల్కి అయితే వచ్చేసాను. ఇక్కడ ఎంట్రన్స్లో అయితే పూర్ణకుంభం పెట్టారు. వీటిని కొబ్బరి పువ్వులతో పెట్టారనమాట బాలసుబ్రహ్మణ్య స్వామికి ఎదురుగా. మేమైతే ఇంకా గుళ్ళోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ గజస్తంభం దగ్గర అందరూ దీపారాధన చేస్తున్నారు. నేనైతే పసుపు కుంకంతో ముగ్గేసి దానిపైన తమలపాకు పెట్టి ఇంకా దీపాలకి పసుపు కుంకుమ పెట్టి దీపారాధన కోసం అన్నీ రెడీ అయితే చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ దీపాలైతే వెలిగించాను. నైవేద్యం అయితే రెడీగా పెట్టుకున్నాను కానీ పక్కన పెట్టి మర్చిపోయాను. సో ఇంకా దీపాలు పెట్టేశాక నైవేద్యాన్ని పెట్టాను. అలానే తొలిసాకులు కూడా సమర్పించాను. మేమైతే మా పూజని ఇక్కడే గజస్తంభం దగ్గర అయితే పూర్తి చేసుకున్నాము. అందరు భక్తులు ఇక్కడే దీపారాధన చేసుకుంటున్నారు. అంటే పూజ అంతా ఇక్కడే కంప్లీట్ చేసుకొని ఇంకా లోపలికెళ్ళి దేవుని దర్శనం చేసుకుంటున్నారనమాట. నేనైతే ఈరోజు సో బ్లెస్సడ్ అని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మీకు వీడియో లాస్ట్‌లో చూస్తారు మీరే. ఎందుకు నేను ఇంత బ్లెస్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నాను అనేసి. సుబ్రహ్మణ్య స్వామికి షష్ఠి అనేది చాలా స్పెషల్ కదా. సో షష్ఠి సందర్భంగా టెంపుల్లో అయితే పుష్పయాగమని పూలతో చాలా బాగా అలంకరించారు. అండ్ ఉంజల్ సేవ ఉయ్యాలలో వేసి మంచిగా పూజ చేశారనమాట. అవన్నీ నేను మీకు వీడియోలో చూపిస్తాను. మేమైతే ఇంకా మా పూజని ఇక్కడే గజస్తంభం దగ్గర కంప్లీట్ చేసామన్నమాట. చూస్తున్నారు కదా, అందరూ ఇక్కడే పూజ చేసుకుంటున్నారు. ఇంకా ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకొని మేమైతే గుళ్ళోకి ఎంటర్ అయిపోతాము. గర్భగుడి చుట్టూ అయితే వివిధ దేవతామూర్తులను అయితే ప్రతిష్ఠించారు. ఇక్కడ అయ్యప్ప స్వామిని చూస్తున్నారు కదా. సో అయ్యప్ప స్వామి, లక్ష్మీదేవి అండ్ చతుర్ముఖ బ్రహ్మ, సరస్వతీదేవి, వినాయకుడు. సో ఇంకా అలా గుడిని ఒక చుట్టూ వేసుకొని అయితే లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడైతే చూడండి నాగదేవతలు, దుర్గాదేవి అండ్ వాసవి కన్యక పరమేశ్వరి అనమాట. టెంపుల్ని అయితే చాలా బాగా డెకర్ చేశారు లైట్లంతా వేసి. షష్ఠి సందర్భంగా నాగదేవతకి స్పెషల్ పూజలు అయితే జరుపుతున్నారు. ఇక్కడైతే అందరూ ప్రత్యేకంగా నాగదేవతలకి పూజలు చేస్తున్నారు. అండ్ ఇక్కడేమో శివపార్వతులు. ఇవన్నీ అయితే గర్భగుడి చుట్టూ ఉన్న దేవతామూర్తులు. ఇంకా గర్భగుడిలోకి ఎంటర్ అయిపోతే శ్రీ వల్లీమాత ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి భార్య. చూసారా గాజులతో ఇంత బాగా అలంకరించారు కదండి శ్రీ వల్లీమాతని. ఇంకా నెక్స్ట్ ఏమో సుబ్రహ్మణ్య స్వామి. చూడండి ఇంత బాగా అలంకరణ చేశారంటే చాలా స్పెషల్గా చేశారు కదా ఇవాళ. ఇంకా దర్శనం చేసుకొని తీర్థం అయితే తీసుకున్నాము. నాకైతే ఎన్నిసార్లు చూసినా అసలు తనివి తీరటం లేదు. ఇంకా అలానే చూస్తూ ఉండిపోవాలి అనిపించింది. అసలు చూడండి ఇంత బ్యూటిఫుల్గా ఒక డిఫరెంట్ ఐడియాలజీతో డెకర్ చేశారు కదా. ఇంకా భక్తులందరూ అయితే అలా ఉన్నారు. నేనైతే గర్భగుడి దగ్గర వరకు వెళ్ళాను. సో ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. స్వామికి లెఫ్ట్ సైడ్ అయితే శ్రీ దేవసేన మాత ఉంటుంది. ఆమె కూడా సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళ భార్యే. సో ఇక్కడ ముగ్గురికి 3 గర్భగుళ్ళను అయితే నిర్వహించారు. నేను ఇంకా వీడియో స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా పుష్పయాగం అని. ఇదే స్వామివారికి అయితే పూలతో అయితే చాలామంది ఇంకా ఫుల్ పూలతో పండుగ చేస్తున్నారనమాట. పూలనైతే వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి గుడి తరపున. ఇంకా అందరూ పుష్పాలతో స్వామిని ఇంకా అలా అంతా పూలు జల్లుతూ స్వామిని ఆనందంగా చూస్తూ మేమైతే ఇంకా ఆనందపడిపోతున్నాను. నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయాను. చూసారా ఇలా రంగురంగు పూలతో ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాడో అసలు. ఆ ముఖంలో కళ్ళ అయితే అలా చక్కగా నవ్వుతూ అక్కడే ఇంకా చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకైతే. చూడండి ఎంత చక్కగా ఉన్నారో కదా. అండ్ ఇంకా నెక్స్ట్ ఏమో ఉంజల్ సేవ. ఇక్కడ స్వామివారిని ఉయ్యాలేసి పూజ చేస్తారు. దాన్ని ఉంజల్ సేవ అంటారంట. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఉయ్యాల్లో అలా పడుకొని దేవుడు చాలా అంటే చాలా బ్లెస్ఫుల్గా. అసలు పూజ అవ్వకముందు ఉయ్యాలు ఊపకూడదంట. చాలామంది ఊపుతుంటే ఇంకా నేను కూడా వెళ్ళి అలానే ఊపాను తెలియకుండా.
ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఫుల్ రష్ ఉంటది. అస్సలు కాలు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు. సో, మేము నైట్ 8:00 వెళ్తేనే ఇంతమంది ఇంకా భక్తులు ఉండిన్నారు అక్కడ. స్వామివారికి అభిషేకం చేసిన చందనంతో అంతా ఇంకా కొద్దిగా తీసుకొనొచ్చాను ఇంటికి. మా పాపనైతే తీసుకొని వెళ్దాం అనుకున్నాను కానీ క్లైమేట్ సరిగ్గా లేదని తీసుకెళ్ళలేదు. నెక్స్ట్ అయితే చాలామందికి ఇది మోస్ట్ ఫేవరెట్ పార్ట్ అనమాట. ప్రసాదం. సో, ఇవాళ అయితే ఇక్కడ 6000-7000 పీపుల్‌కయితే మార్నింగ్ నుంచి అన్నదానం చేశారనమాట. ఇంకా మేమైతే ప్రసాదం తిన్న తర్వాత ఉంజల్ సేవ స్టార్ట్ అయిపోతది. ఇంకా లోపలికి వెళ్ళిపోయామనమాట. అసలు నేనైతే సో బ్లెస్‌ఫుల్. ఇంకైతే గర్భగుడి దగ్గరే ఉండి వచ్చిన వాళ్ళకంతా తీర్థమిస్తూ ఇంకా అక్కడే కాసేపు అయితే దేవుడి దగ్గర టైం స్పెండ్ చేశాను. ఇంకా ఉంజల్ సేవ అలా జరుగుతుంది. ఉంజల్ సేవ స్టార్ట్ అవ్వగానే ఆ ఉంజల్ సేవ మొత్తం చూసి పూర్తి చేసుకొని ఇంకా ఈ సేవలో నేనైతే స్మాల్ పోర్షన్ అయితే పంచుకున్నాను. ఐయామ్ సో బ్లెస్డ్. అక్కడ ఉన్న వాళ్ళలో అంతా నేను కూడా అలా అయితే ఆ స్టిక్ పట్టుకొని అలా చేశాననమాట. ఐ ఫీల్ సో బ్లెస్డ్ అనమాట. థ్యాంక్‌ఫుల్ టు గాడ్. ఐయామ్ సో థ్యాంక్‌ఫుల్. అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా స్టార్టింగ్‌లో ఇద్దరు ఈ దంపతులే గుడి ధర్మకర్తలనమాట. ఇక్కడైతే నాకు అసలు నో వర్డ్స్ మాటలే లేవు. మొత్తం బ్లాంక్ నేనైతే. ఇంకా మొత్తం ఫినిష్ అయ్యేసరికి పుష్పయాగం అయితే ఇలా ఉంది. ఫుల్ పూలతో మొత్తం దేవుడు నిండిపోయాడు. సో హ్యాపీ నేనైతే. ఇంకా మేమేమో దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఫస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్‌గా జరిగింది. నేనైతే ఫుల్ హ్యాపీ. మీరు కూడా వీడియోలో చూసారు కదా! మీకేమనిపించిందో కామెంట్స్ చేయండి. ఇంకా ఎవ్రీ ట్యూస్‌డే ప్రతి మంగళవారము ఈ గుళ్ళో అభిషేకం అనేది చేస్తారు. చాలా బాగా జరిపిస్తారు. ఈ టెంపుల్‌ని తప్పకుండా మీరు కూడా ఒకసారి విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ.